రెండు మాటలు మనం చూద్దాం. ఒకటి, దేవుడు మన కొరకు ఎలా నిలుస్తాడు. రెండవది, మనము దేవుని కొరకు ఎలా నిలబడాలి. ఇప్పటికే 11 నెలలు అయిపోయినాయి. ఒక మాట చెప్పనా? ఈ 11 నెలల్లో, ఈ సంవత్సరంలో దేవుడు మన కొరకు ఎక్కువ సార్లు నిలబడ్డాడా, మనము దేవుని కొరకు ఎక్కువ సార్లు నిలబడ్డామా? తక్కువంటే చెప్పేస్తారు. మనము నిలబడింది చాలా తక్కువ ఆయన కొరకు. కానీ ఆయన మన కొరకు మన కష్టాల్లో నిలబడ్డాడు, అవమానాల్లో నిలబడ్డాడు, నిందల్లో నిలబడ్డాడు, అనారోగ్యంలో నిలబడ్డాడు, హాస్పిటల్లో ఉన్నప్పుడు నిలబడ్డాడు, బలహీనతలో నిలబడ్డాడు, శత్రువులు ఉన్నప్పుడు నిలబడ్డాడు, శోధనలో నిలబడ్డాడు, సమస్యల్లో నిలబడ్డాడు. ఈరోజు మన జీవితంలో మర్చిపోలేని ఒక మాట ఏంటంటే స్టాండ్. స్టాండ్ అనేది మామూలు విషయం. స్టాండ్ అంటే సైకిల్ స్టాండ్ అనుకోమాకండి. స్టాండ్ అంటే మామూలు విషయమో తెలుసా? స్టాండ్ స్పెల్లింగ్ ఏంటి మేడం గారు? STAND. ఈ నిలబడటం అంటే మామూలు కాదు. 5 విషయాలు ఉంటాయి. స్టాండ్, నీ కోసం దేవుడు నిలబడాలంటే, ఎవరన్నా నిలబడాలంటే మొట్టమొదటిది S అంటే సాక్రిఫైస్. ఎవరు నిలబడతారు నీ పక్కన? సాక్రిఫైస్ చేసుకున్న వాళ్ళు నిలబడతారు. నాకేమైనా పర్లేదన్నా, నాకు ఏ ఇబ్బంది వచ్చినా పర్లేదన్నా, సాక్రిఫైస్ బాగుందండి. నేను నిలబడతాను ప్రభు. S స్టాండ్స్ ఫర్ సాక్రిఫైస్. తర్వాత T స్టాండ్స్ ఫర్ టాలరెన్స్. ఏదైనా భరించగలగటం. ప్రభు నీ కొరకు సాక్రిఫైస్ చేశాడు. రెండవది, అన్నీ ఆయనే టాలర్ చేశాడు. పాపాలు భరించాడు, దోషాలు భరించాడు, అతిక్రమములు కూడా భరిస్తూనే వచ్చాడు. T స్టాండ్స్ ఫర్ టాలరెన్స్. తర్వాత స్టాండ్లో ఎలా ఆయన మన మధ్య నిలబడతారు, ఎవరు మన కోసం నిలబడతారంటే A ఫర్ యాక్సెప్టెన్స్. మనల్ని ఎవరైతే ఇష్టపడతారో వారే మన కోసం నిలబడతారు. అది ఎలాంటి సమస్యలైనా. చూడండి, కరోనా టైంలో ఎవరన్నా పక్కన నిలబడ్డారా? మేము మొన్న విజిట్ చేస్తున్నప్పుడు ఒక ఊరు వెళ్తే ఎక్కడో బయట వాళ్ళ ఇంటి దగ్గరలో ఒక పెద్ద కర్ర ఒకటి ఉంది. ఆ కర్రకి మంచి స్టీల్ ప్లేట్ కట్టుంది. ఏం కట్టుంది? ఇదేంటక్క ఇట్లా ఏంటి అంటే, అన్న దాని సంగతి ఎందుకులే అన్న, అది ఇది వెరైటీగా ఉంది, ఇదేంటి ఇంత మంచి ప్లేట్ ఈ కర్ర కట్టారేంటి, కర్ర ఏంటి ఎంత పొడుగ్గుంది, కర్రకి ఏదో కొడవలు కట్టడం చూసాము, ఏదో పోయటానికి గడ కట్టడం చూసాము, గాలం కట్టడం, ప్లేట్ కట్టడం ఏంటి? ఇప్పుడు ఆ బ్రదర్ అంటున్నాడు, అన్న కరోనా టైంలో నాది అదే అన్న, నాకు అట్టగా ఇచ్చారు, అంత దూరం నుంచి ఇచ్చారు. ఎంత బాధ అండి. నీ పరిస్థితుల్లో నీ పక్కన ఎవ్వరు నిలబడరు. హూ విల్ యాక్సెప్ట్ యూ, దే విల్ స్టాండ్ ఫర్ యూ. ఇదెన్నవది? వస్తుందయ్యా, సౌండ్ వస్తుందా? ఏంటంటే మూడవది యాక్సెప్టెన్స్. STAN. N స్టాండ్స్ ఫర్ నో ఎన్స్. నో ఎన్స్ అనే మాట చాలా గొప్పది. తీవ్రమైన వేదన. NOYANCE. నో ఎన్స్. నో ఎన్స్. మీరు కూడా ఇంటర్వ్యూలు కాటికి వెళ్తున్నారు, కొన్ని పదాలు రాసుకోండి జాగ్రత్తగా. స్టూడెంట్స్ ఉన్నారు, బీటెక్ స్టూడెంట్స్, IAS స్టూడెంట్స్ ఉన్నారు. నోయన్స్ అంటే ఏంటి? నోయన్స్ అనే మాట నోయన్స్ అనే దాని నుంచి వచ్చింది. బాధ, వేదన, ఇబ్బంది, విసుగుపాటు. నీ కోసం ఎన్ని విసుగులు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా ఆయన నీ పక్షాన నిలుస్తాడు. STAN. ఇప్పుడు D అనేది మీరే చెప్పేస్తారు. దేవుడు మన కొరకు నిలబడినప్పుడు ఎలా నిలబడతాడు? D అంటే ఏంటి? ఏ అకాడమీ అది? డిఫెన్స్. నీ కొరకు ఆయన నిలబడతాడు. ఎన్ని సమస్యలు వచ్చినా నిలబడతాడు, ఎన్ని కష్టాలు వచ్చినా నిలబడతాడు. ఒక మాట చెప్పాను, ప్రభువా ఈ 11 నెలలు నువ్వు నా కొరకు నిలబడ్డావు, ఇంకొక నెల ఉంది ప్రభువా ఈ సంవత్సరం, నేను నీ కొరకు నిలబడతాను. ఉదయం కూడా ఫస్ట్ వర్షిప్లో చూసాం దేవుడు ఎలా నిలబడతాడంటే. నేను గుర్తు చేస్తా, ఊరికనే ఆన్లైన్లో కూడా రాలేదని సేవకులు వాళ్ళు అడుగుతూ ఉన్నారు, జస్ట్ రిపీట్ చేస్తున్నా. 7 స్టాండ్స్ ఆఫ్ గాడ్. దేవుడు మన పక్షాన ఎలా నిలబడతాడో త్వరగా చెప్తాను.
మొట్టమొదటి అదే అంటున్నాడు. ఏమంటున్నాడు ఈరోజు వాక్యంలో? నీకు ఎదురుగా నిలబడేదని 7 బీలు చెప్తా. ఈ బీలన్నీ ప్రిపోజిషన్స్. మొట్టమొదటిది, గాడ్ విల్ స్టాండ్ బిఫోర్ యూ. నీ ముందు ఎవరు నిలబడతారు? అబ్బా, ఆ అమ్మాయి ఎవరు అమ్మాయి పేరేంటి? క్రికెటర్ జెమిమా రోడ్రిగ్స్. అడుగుతూ వచ్చారంట, ఇంటర్వ్యూ అంతా ఇవ్వలేదు కానీ ఒక మ్యాగజైన్లో రాశారు. అమ్మా, ఏంటి సంగతి, నువ్వు ఎంత బాగా ఆడావు, ఎంత బాగా. ఆమె చెప్పిందంట, సార్ నేను గ్రౌండ్లోనే ఉండి ఇక్కడ ఆడుతున్నాను కానీ నా ఎదురుగుండా 2 నించున్నారు సార్, ముగ్గురు. ఆ ముగ్గురు ఉన్నారు కాబట్టే వాళ్ళని చూస్తూ నేను ఈజీగా ఆడేసా, నాకు కష్టం అనిపించలా. ఆ తర్వాత చూస్తే అమ్మాయి చాలా బలహీనంగా ఉంది, చాలా దెబ్బలు తగిలాయి, ఇదంతా అయిపోయి. కానీ అప్పుడు తెలియలా ఎవరమ్మా ముగ్గురంటే. ఆమె ఏం చెప్పింది? మొట్టమొదట, నా దేవుడు నా ముందు నించున్నాడు. వాళ్ళు తిట్టారనుకో, మనోళ్ళు ఊరుకుంటారా? అవన్నీ కామనే. నిలబడింది, దేవుని కొరకు నిలబడింది. ఆ వచ్చిన అవార్డు కన్నా, కప్పు కన్నా ఆ నిందలు ఆమెకు గొప్ప బహుమతులు ఉన్నాయి పరలోకంలో. రెండోది ఎవరు నించున్నారు అంటే ఆమె చెప్పింది, నా తండ్రి ఉన్నాడు నా ముందు. మూడవది ఎవరు? నా తల్లి. వాళ్ళు నా ముందు నిలుచున్నారు కాబట్టి నాకు ఇది కష్టంగా అనిపించలేదు. ఈరోజు దేవుడు నీ ముందు, మనకు తల్లిదండ్రులే ముందు నిలుచుంటే ఎంత ధైర్యం అయితే, నీ ముందు ఎవరు నిలుచున్నారు? ప్రభు ఉన్నాడు. ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు దిగులు పడుతున్నావు? నీ ముందు నిలుచున్నాడు ఆయన. చేతులు చాపి నిలుచున్నాడు. అదే VBSలో ఏం చేసినా చేస్తున్నారు యాక్షన్ పిల్లలు. భలే, ఈ పిల్లలకి ఎట్టొచ్చురా, ఎంత బాగా గుర్తుంచుకున్నారంటే, ఒక అక్క అంటుంది, అన్న పిల్లలకి అది ఎదురుకుంటూ చూడు టీచర్ ఇట్టా అంటే అది చూసాళ్ళు, ఓహో టీచర్ ఎదురుగా ఉందా, అందుకనే మీకు అంత ధైర్యం. గైడ్ ఎదురుగా ఉంటే, మెంటార్ ఎదురుగా ఉంటే, కోచ్ ఎదురుగా ఉంటే, లీడర్ ఎదురుగా ఉంటే, టీచర్ ఎదురుగా ఉంటే ఎంత ధైర్యం వస్తుందండి, ఎంత ధైర్యం. ఎదురుగా అనే అనుభవం, ఇది మొట్టమొదటిది మీ జీవితంలో మర్చిపోకూడదు. హౌ కెన్ గాడ్ స్టాండ్స్ ఫర్ అస్? మొట్టమొదటి, ఈ విల్ స్టాండ్ బిఫోర్ యూ, నీ ముందు నిలుస్తాడు. రెండవది, నిర్గమాకాండం 14:19. అందరు బైబిల్ తీసి చూడాలి. బైబిల్ పేరు కాదు, బైబిల్ వచ్చినది చదవండి. నిర్గమాకాండం 14:19. అప్పుడు ఇశ్రాయేళ్ల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనకకు పోయి వెంబడించెను. పోయి వెనక నిలిచే దేవుడు నీ కోసం ఎట్లా నిలుస్తాడు అనుకుంటున్నావేమో. అమ్మో, నా వెనకాల సమస్యలు ఉన్నాయి, నా వెనకాల ఇబ్బందులు ఉన్నాయి, వాటన్నిటికంటే ఎవరున్నారు నీ వెనకాల? చెప్పండి. అదేదో జోక్ రాశారు. ఎప్పుడు ఏడిపిస్తానే ఉన్నాడు వాడు అమ్మాయిని, ఏడిపిస్తున్నాడు. అమ్మ ఇట్లా అని చెప్తే వాళ్ళ అమ్మ అంది, ఇంకా అరే నేను వెనకాల వస్తాలే అమ్మాయి, వాడు ఎట్టొస్తాడో చెప్తా. సరే, వాళ్ళమ్మ ఆ అమ్మాయి వెనకాలే వెళ్తుంది, అయినా ఈడు వస్తున్నాడు. ఎరా నీకేం భయం లేదారా? మా వెనకాల మా అమ్మ వస్తున్నా, నువ్వు నన్ను వెంబడిస్తున్నావేంట్రా? నాకెందుకు అమ్మాయి భయం? ఏరా మీ అమ్మ వెనకాల మా నాన్న వస్తున్నాడు, నన్ను ఏమన్నంటే ఆయన ఊరుకోడు. నీ వెనక ఉండే దేవుడు ఎంత బాగుందండి. నీ వెనకాలే ఆయన ఉన్నాడు, నిన్ను ఆనుకొని ఉన్నాడు, నీకు ఆధారంగా ఉన్నాడు. ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు నరుడు. ఇది రెండవది. అన్ని బీలే, 7 ప్రిపోజిషన్స్. ప్రిపోజిషన్ అంటే ముందు ఉండేది. నిజంగానైనా నీకు ముందుగా ఉంటాడు. రెండవది, నీ వెనకాల ఉంటాడు. మూడవది చూస్తే దేవుడు నీకు ఎలా నిలబడతాడు అంటే, లూకా సువార్త 4:30, లేదంటే 2 తిమోతి 4:17 చదవండి. 2 తిమోతి 4:17. త్వరగా. ఇదంతా జస్ట్ రివిజన్ మెసేజ్, వర్తమానం కాదు నాకు. అయితే నా ద్వారా సువార్త సంపూర్ణముగా ప్రకటించబడి నిమిత్తము అన్యజనులందరూ విను నిమిత్తమును ప్రభువా
జాగ్రత్తగా ప్రభువు నా ప్రక్క, అది ఎక్కడ నిలిచాడంట? ఇప్పుడు ఎక్కడ నిలుస్తాడు ఆయన చెప్పండి? నీ పక్కనే నిలుస్తాడు. గాడ్ స్టాండ్స్ బిసైడ్ యూ. ఆమె పాపం అనారోగ్యంతో ఉంది, బలహీనతతో ఉంది, జ్వరం వచ్చింది, ఎవరు పట్టించుకోవట్లా, తీసుకెళ్ళి ఒక గదిలో పడేశారు. యేసు వచ్చి ఆమె చెంత నిలిచి ఆమెను ముట్టగానే జ్వరం ఆమెను, ఎవరావిడ? ఎవరత్తగారు? మనత్తగారు కాదండి, పేతురత్తగారు. చదవద్దు కానీ లూకా 4:39 ఉంటుంది కదా. ఎట్లా నిల్చుంటాడు ఆయన? పక్కనే ఉంటాడు. ఎగ్జామ్స్కి భయపడుతున్నావేమో, ఇంటర్వ్యూస్కి భయపడుతున్నావేమో, ఎగ్జామ్ పేపర్ చూసి వణికిపోతున్నావేమో, సిలబస్ చూసి భయపడుతున్నారేమో, సబ్జెక్ట్ చూసి భయపడుతున్నా, జీవం లేని సబ్జెక్ట్ చూసి ఎందుకు భయపడుతున్నావు? అవి మనల్ని చూసి భయపడాలి, చదువులు మనల్ని చూసి భయపడాలి. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు వాళ్ళని చూసి నువ్వు భయపడద్దు, నిన్ను చూసి జీవం గల దేవుని బిడ్డని భయపడాలి. మీకు తెలుసు కదా, అందరూ గొల్యాతుని చూసి భయపడ్డారు, కానీ గొల్యాతు ఎవరిని చూసి భయపడ్డాడు? వీడికి ఎంత ధైర్యం రా, నా మీదకి వస్తున్నాడు. పిల్లారా, ఎలా నిల్చుంటాడు మనకైనా? పక్కనే. నీ పక్కన ఎవరున్నారు? నువ్వు ఒంటరిగా లేవు. అందరూ విడిచిపెట్టినా, అందరూ వదిలేసినా నీ పక్కన ఎప్పుడు ఉంటాడు. ఇంకో మాట చెప్పనా? నువ్వు తోసేసినా కానీ ప్రభు వెళ్ళడు. వెళ్ళిపో ప్రభువా, నువ్వు రావద్దన్నా వస్తాడు. నిన్ను విడువను ఎన్నడు. కాబట్టి గాడ్ స్టాండ్స్, అందరు చెప్పాలి బిఫోర్ యూ. రెండోది గాడ్ స్టాండ్స్ బిహైండ్ యూ, గాడ్ స్టాండ్స్ బిసైడ్ యూ. నాలుగోది చూస్తే ఆయన ఎక్కడ నుంచి ఉంటాడు, నీ కొరకు ఎలా నిలబడతాడు అంటే చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ జాన్ 20:19 ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తమ కూడి ఉన్న ఇంటి తలుపులు మోసుకొని ఉండగా యేసు వచ్చి ఎక్కడ నిలుస్తాడు ఆయన? బిట్వీన్ యూ. గాడ్ విల్ స్టాండ్ బిట్వీన్ యూ. నీ సమస్యకు, కష్టానికి మధ్యలో ఆయన ఉంటాడు. నీ శోధనకి, ఇబ్బందికి మధ్యలో ఆయన ఉంటాడు. నలిగిపోతాడు నీ కోసం, ఆయన నలిగిపోతాడు. ఇదెన్నోది? గాడ్ స్టాండ్స్ బిట్వీన్. నువ్వు బాధపడద్దు. సమస్యల మధ్యలో, శోధనల మధ్యలో, ఇబ్బందుల మధ్యలో, కష్టాల మధ్యలో ఉన్నావా? నీ పక్కనే ఆయన, నీ మధ్యలో ఆయన ఉంటాడు. ఇది ఎన్నోది చెప్పండి? ఎన్నోది. పాపం సుధక్క గురించి మొన్న డేవిడ్ అన్న సాక్ష్యం చెప్తున్నాడు, నిన్న చెప్తున్నాడు నాతో. హాస్పిటల్లో ఉన్నంతసేపు అక్క మాట్లాడలేక ఒకటే అడుగుతుందంట, అయ్యా ఇలా రా, నా పక్కనుండయ్యా అన్నాడంట. అమ్మాయి, నువ్వెందుకు భయపడుతున్నావు? నీ పక్కన నేనుంటే ఎందుకు? ప్రభు ఉన్నాడు నీ పక్కన. ధైర్యంగా ఉందంట. అప్పుడు పాపం ఉన్నాడమ్మా నీ పక్కన. అందుకని హాస్పిటల్లో కూడా పేషెంట్ దగ్గర ఎంతమంది ఉంచుతారు? డాక్టర్ అమ్మగారు ఎంతమందిని ఉంచుతారు? ఒక్కరే. ఎందుకు ఒక్కరిని? ఇద్దరు ఉన్నారంటే ఈ పేషెంట్ గురించే మాట్లాడతారు. ఈయన బతుకుతాడంటావా, ఉంటాడంటావా, బతికి ఎవరిని సాధిస్తాడంటావు? వీళ్ళు ఇలా మాట్లాడుకుంటే ఏమైపోతాడైనా? వారం రోజుల్లో చనిపోయినా చెప్పండి, 3 రోజులే. అందుకని ఒక్కరినే ఉంచుతారు. మాట్లాడితే పేషెంట్తోనే మాట్లాడలేక మౌనంగా ఉండాలి. కాబట్టి ఆమె చెంత నిలిచాడు, మధ్యలో నిలిచాడు. ఇదెన్నోది? నీ జీవితంలో ఎప్పుడు మర్చిపోవద్దు. హౌ గాడ్ విల్ స్టాండ్ ఫర్ యూ. స్టాండ్ అంటే ఏంటి? స్టాండ్ అంటే నిలబడటం. మేము మొన్న తెలంగాణ ప్రాంతాల్లో సువార్త చేసాం. సువార్త చేసేటప్పుడు ఏమేద్దాం అంటారు ప్రవీణ్? ఇక్కడ కూడా ఈ సెంటర్లో ఏమేద్దాం? స్టాండ్ వేద్దాం అంటారు. స్టాండ్. మన బ్రదర్ అన్న ఇక్కడ వేయాలన్నా స్టాండ్ అన్నాడు. ఇక్కడ స్టాండ్ ఎత్తే మనకు స్టాండ్ వేయిస్తారన్న. ఎక్కడన్నది? పెద్ద గుడి. ఆ పెద్ద ఆల్రెడీ ఒక ఆయన స్టాండ్ వేసి ఉన్నాడు. అక్కడ మనల్ని స్టాండ్ వేయమంటున్నారు. నువ్వు ఇక్కడ వేయకూడదన్నా మనం అని చెప్పని ఇంకా ముందుకి వెళ్ళాం. ఎక్కడ నిలబడతాడు నీ కోసం? అయినా మధ్యలో, సమస్యల మధ్యలోకి వచ్చేస్తాడు, కష్టాల మధ్యలోకి వచ్చేస్తాడు, నీ కన్నీళ్ళ మధ్యలోకి వచ్చేస్తాడు, ఇబ్బందుల మధ్యలోకి వచ్చేస్తాడు, భయాల మధ్యలోకి వస్తాడు, దిగుల మధ్యలోకి వచ్చేస్తాడు. తీరా చూస్తే ఎవరుంటారు అక్కడ? ప్రభు ఉంటాడు.
బాగా గుర్తండి. ఎప్పుడు కూడా మా నాన్న సిమెంట్ ఫ్యాక్టరీ విజయవాడలోనే పనిచేశారు. బాల్య దినాల నుంచి కూడా. మా నాన్న ఏ టైంకి వస్తాడో అక్కడి నుంచి సైకిల్ తొక్కుంటూ రావాలి. అయోధ్య నగర్, శాంతినగర్ సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి. నేనేం చేసేవాడినంటే ఇక మా అన్నయ్య తిడతా ఉండేవాడు, మా అక్క తిడతా ఉండేది, కొడతా ఉండేవాళ్ళు. మమ్మీ ఏం చేయలేక మా నాన్న కోసం నేను చూస్తూ ఉండేవాడిని. చూసి ఏం చేసేవాడినంటే కర్చీఫ్ మొఖం మీద వేసుకొని ప్రార్థన చేసుకోరా బా, కర్చీఫ్ తీసేలోపు ఎవరుండాలి? మా నాన్న. నిజమండి, మీరు నమ్ముతారో లేదో, కర్చీఫ్ తీసేసరికి నా ముందు ఎవరు ఉండేవాళ్ళు? ఇంకా ఆ కర్చీఫ్‌ని వదలట్లా నేను. ప్రియులారా, ఎంత ధైర్యం వస్తది, ఎంత ధైర్యం వస్తది. ఎప్పుడైతే తండ్రిని చూసేవాడినో ఏం చేస్తూ ఉండేవాడిని నేను, ఏడుపు అప్పుడు దాకా. పొద్దున్న ఎంత కొట్టినా ఏడ్చేవాడిని కాదు, ఎంత తిట్టినా ఏడ్చేవాడిని కాదు. 6 వరకు ఏడుపంతా ఆపుకునేవాడిని. మా అక్క అనేది, మా అన్న, ఏరా ఇప్పుడు ఏమైందిరా, ఏమైంది ఏడుతున్నావురా? నేను ఇప్పుడు కాదక్క ఏడ్చేది, నేను పొద్దున తిట్టినందుకు ఏడుస్తుంది. అంటే పొద్దున ఏడిస్తే నాకు ప్రయోజనం లేదా, కన్నీళ్ళన్నీ వేస్ట్. ఇప్పుడు ఏడిస్తే నాకు ప్రయోజనం ఉంటుంది. మీకు కూడా తిట్లు. నువ్వెవరి ముందు ఏడవాలి? ఎవరైతే నిన్ను పట్టించుకుంటారో, ఎవరైతే నీకు సహాయం చేస్తారో, ఎవరైతే నిన్ను ధైర్యపరుస్తారో, ఎవరైతే నిన్ను ఆదరిస్తారో, ఎవరైతే నిన్ను చేర్చుకొని బలపరుస్తారో. బా, ఎంత బాగుందండి. ఎదుట అది ఎదుట 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 అనగానే నాకు మా అమ్మ గుర్తొస్తుంది, జయలక్ష్మి అమ్మ. ఆమె ఎప్పుడు ఆరాధించినా అదిగో ఆ చివరి సీట్లో, అయ్యా నీ ఎదుట, పరిశుద్ధుల ఎదుట, పరలోకం ఎదుట ఏం చేస్తున్నా నేను. అప్పుడప్పుడు మళ్ళీ అమ్మ ఆరాధన, లాస్ట్లో చేసిన ఆరాధన నేను వింటూ ఉంటా. దాన్ని స్వరూపన్న రికార్డు చేశాడు. మరి ఎందుకు చేశాడో కానీ అన్న, ఆరాధన వింటూ ఎంత ఆదరించబడతామో. ఎదుట ఎదుట అనేది, ఎదుట అని ఎంత అద్భుతమండి. ఎన్ని చూసాము? 4. 5వది చూస్తే ప్రభువు నీ కొరకు ఎలా నిలబడతాడంటే, 5వది చూడండి దయచేసి. 5వది రండి, అపోస్తుల కార్యములు 27-23. హౌ విల్ గాడ్ స్టాండ్స్ ఫర్ యూ. అప్పుడప్పుడు యవనస్తుల నోట్సులు చూడాలనుకుంటున్నాను నేను. చక్కగా ఎవరు బాగా రాస్తారో వాళ్ళందరికీ సంజీవయ్య గారితో నేను ఒక మంచి గిఫ్ట్ ఇప్పిద్దాం అనుకుంటున్నాను మీకు. అన్న సండే స్కూల్కి అన్నీ తీసుకొచ్చారు ఆ గిఫ్ట్లు. పాల్ గారు తీసుకొచ్చారు అవన్నీ. అవి మీకు కూడా ఇప్పిస్తాను. ఏంటంటే చదవండి. నేను ఎవని వాడనో, ఎవని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి అది హీ విల్ స్టాండ్ బిహాఫ్ ఆఫ్ యూ. నీ యొద్ద నిలుస్తాడు. నీకొచ్చే ఎదిరింపులు, నీకొచ్చే పరిస్థితులు, నీకొచ్చే బాధలు, గాడ్ విల్ స్టాండ్ బిహాఫ్ ఆఫ్ యూ. బిహాఫ్ అంటే నీ తరపున ఆయన ఉంటాడంతే, నీ పక్షాన నిలబడతాడంతే. ఇదెన్నోది? ఒక్కడివే వెళ్తున్నావా, ఒంటరిగా వెళ్తున్నావా, నీ పక్కన ఆయన ఉన్నాడు, నీ తరపున ఆయన ఉన్నాడు, నీ తరపున ఆయన ఉన్నాడు, నీ తరపున ఆయన. మోషే, ఫరోతో మాట్లాడేది నువ్వు కాదు, ఎవరో. ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ ఐ విల్ టాక్ టు, ఐ విల్ స్పీక్ టు ఫరో. ఏలియా, ఆహాబుని చూసి భయపడుతున్నావా? నువ్వు వెళ్ళు, మాట్లాడేది నేను. పౌలా, కైసర్ని చూసి భయపడుతున్నావా? మాట్లాడేది నేను. బిహాఫ్ ఆఫ్, ఆయన నీ పక్షాన్ని ఉంటే నువ్వెందుకు భయపడుతున్నావు? దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి. ఇఫ్ గాడ్ ఈజ్ ఫర్ అస్, హూ కెన్ అగైనెస్ట్? ఎన్నోది ఇది? 5. గాడ్ విల్ స్టాండ్ బిహాఫ్ ఆఫ్ యూ. 6వది చూస్తే మత్తయి సువార్త 20:32. 20:32 త్వరగా. మాథ్యూ 20:32. యేసు నిలిచి అది వారిని పిలిచి, నేను మీకు, అది 6వది, గాడ్ విల్ స్టాండ్ బికాజ్ ఆఫ్ యూ. నీ కోసమే నిలబడతాడు, నీ కోసమే నిలబడి నిన్ను పిలుస్తాడు, నిన్ను అడుగుతాడు. ఆ రోజు ఒకటి వస్తుంది, అమ్మా నీకేం కావాలి, నీకేమి ఇవ్వాలి. ఆయన గాడ్ విల్ స్టాండ్ బికాజ్ ఆఫ్ యూ. ఈ మాట చాలా గొప్పదండి, బికాజ్ ఆఫ్ యూ. ఈ ప్రిపోజిషన్స్ అన్ని మరి నేను సరిగ్గా సెంటెన్స్ చేస్తున్నామో లేదో చూస్తున్నారు మేడం గారు. బికాజ్ ఆఫ్ యూ, బికాజ్ ఆఫ్ యూ.
అన్ని బీలే, అన్ని ప్రిపోజిషన్సే. అంటే ఎన్ని రకాలుగా నిలబడుతుంటే నువ్వెందుకు కృంగిపోతున్నావు? ఎందుకు దిగులు పడుతున్నావు? ఎందుకు నేను ఏం చేయలేను, నేను పాస్ అవ్వలేను, నా బిడ్డలు భవిష్యత్తు పెళ్లి చేయలేను, ఇల్లు కట్టలేను ఎందుకు అనుకుంటున్నావు? ఏంటంటే మొట్టమొదటిది గాడ్ విల్ స్టాండ్. నేను స్టాండ్ అంటారు, మీరు చెప్పాలా? స్టాండ్ అంటే నిలబడతాం కాదు. గాడ్ విల్ స్టాండ్ బిఫోర్ యూ, నీ ముందు నిలబడతాడు. వెరీ గుడ్ అన్న. రెండవది గాడ్ విల్ స్టాండ్ బిహైండ్ యూ, నీ వెనక నిలబడతాడు. మూడవది బిసైడ్ యూ, గాడ్ నీ పక్కన నిలబడతాడు. నాలుగవది గాడ్ విల్ స్టాండ్ బిట్వీన్, మధ్యలో నిలబడతాడు. ఐదవది బిహాఫ్ ఆఫ్ యూ, నీ పక్షాన నిలబడతాడు. ఆరవది బికాజ్, నీ కోసమే వచ్చి నిలబడతాడు. అంతే, నీ కోసమే వస్తాడు. ఎరుకోకి ఎందుకు వచ్చాడు? జక్కయ్య కోసమే. ఎందుకు వెళ్ళాడు ఆ బావి దగ్గరికి? సమరయ స్త్రీ కోసమే. నీ కోసమే వస్తాడు ఆయన. ఎంత బాగుంది. ఆదివారం నువ్వు రాలేదనుకోండి, నీ కోసం ఎవరు వస్తారు? అబ్బాయి ఎవరు? మన జ్వలిత్తులాగా ఉంటాడు, చిన్న బాబు జిమ్. ప్రభుని నమ్ముకున్నాడు, తెలుసుకున్నాడు, అనాథ. సువార్త విన్నాడు, యేసుప్రభు నిజమైన దేవుడు అని నచ్చింది ఆయనకి. చర్చికి రావాలనుకోని ఆ గేట్ దగ్గరికి వచ్చి చూశాడు ఇంగ్లాండ్లో. లోపలికి వెళ్దాం అనుకుంటే అందరూ చక్కని బట్టలు వేసుకొని వెళ్తున్నారు. ఇతనికి షర్టు కూడా లేదు, నిక్కరే ఉంది. అయ్యో, నేను లోపలికి వెళ్తే బాగోదు కదా, నేను ఇట్లా ఉన్నాను కదని. సరే ఏం చేయాలో తెలియక, ప్రార్థన అంటే తెలియదు, వాక్యం అంటే తెలియదు, యేసుప్రభు అంటే ఇష్టం. గేటు దగ్గరికి వచ్చి ఒకటే చెప్పాడు. ఒకటే ఆయన చేసిన ప్రార్థన, ఆరాధనలు ఏంటంటే, జీసస్ జిమ్మును వచ్చాను. జీసస్, అతని పేరేంటి? జిమ్మును. మీరు వెళ్ళే జిమ్ కాదండి, సరేనా? జీసస్ జిమ్మును వచ్చాను. రోజు వచ్చి చెప్పి వెళ్ళిపోయేవాడు. అందరు బ్రదర్ చూశారు, అరే అబ్బాయి భలే పాప మంచిగా మాట్లాడేలోపు వెళ్ళిపోయేవాడు. చిన్న పనులు చేసుకునేవాడు, అనాథ. రోజు వచ్చి చెప్తున్నాడు, వెళ్తున్నాడు. సంవత్సరం నుంచి అలాగే చెప్తున్నాడు. ఒకరోజు రాలా. ఎందుకు రాలా? రెండో రోజు రాలా. చాలా రోజుల నుంచి రావట్లా. వెతుకుతామా లేదా మనం? సియోను కుక్క, ఒక కుక్క ఉండేది, సియోను కుక్క. ఎవరి కుక్కో తెలియదు, ఇక్కడికి ఉండేది, దానికి సియోను కుక్క అని పెట్టారు. రోజు వచ్చేది, ఒక రోజు కనపడలా. మాకు ఎంత బాధ వేసిందంటే, మేము సేవకులందరం వెతికామండి, అందరం వెతికాం. అంటే అయ్యో పాపం ఎక్కడుందో, ఏమైందో. ఏ కుక్కను చూసినా అదేంటంటే, ఇక్కడ డైమండ్ షేప్ ఉంటుంది, వైట్, అది బ్రౌన్ కలర్లో ఉంటుంది, డైమండ్ ఉంటుంది. మరి అది నిజం డైమండ్ కాదు, అది ఆ షేప్ ఉంటుంది వైట్లో. అంటే బాధ ఏంటంటే, అరే ఒక కుక్క కోసం ఎప్పుడు మన మందిరానికి వచ్చేది కదా, ఏది 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 ఇప్పటికీ నమ్ముతారు. అటు వెళ్ళినప్పుడు చూస్తే ఇది మన సియోను కుక్కేనా అని చూస్తాం, కనపడలా, ఎక్కడికి వెళ్ళిపోయిందో. ఒక కుక్క కోసమే మనం వెతుకుతుంటే మన కోసం దేవుడు ఎంత వెతుకుతాడో తెలుసా? సరే జిమ్ రావట్లా. అసలు ఈ అబ్బాయి ఎవరు, ఎక్కడ, ఏంటి అని కొంతమంది సహోదరులు వెళ్ళి బాధతో ఎంక్వైరీ చేస్తే తెలిసింది. ప్లాట్ఫామ్ దగ్గర ఉంటాడు, ఇది చిన్న చిన్న పనులు, ఫ్యాక్టరీ గొట్టాలు శుభ్రం చేయటం, ఇట్లాంటి పనులు చేసుకుంటాడు. మరి ఏంటి ఈ మధ్య రావట్లేదు, కనపట్లేదంటే ఎవరో చెప్పారు. అంకుల్ మీకు తెలియదా, జిమ్కి పెద్ద యాక్సిడెంట్ అయింది. పెద్ద ఆ పొగ్గొట్టం, ఈ ఫ్యాక్టరీస్ గొట్టాలు క్లీన్ చేసే పనులు ఉంటాయి వెస్ట్రన్ కంట్రీస్లో. అప్పుడు దానిపై నుంచి పడిపోయాడు అంకుల్. మరి చనిపోయాడు లేదో మాకు తెలియదు. అప్పటి నుంచి మాకు కనపట్టలేదు. వీళ్ళు బాధపడిపోయారు. అరే ఏ రోజు ఆ అబ్బాయిని పలకరించలేదే, ఏ రోజు లోపలకు షర్ట్ ఇవ్వలేదేమేమో అని బాధతో హాస్పిటల్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. చివరికి మొత్తానికి ఒక గదిలో ఉన్నాడు. కాళ్ళన్నీ ఇరిగిపోయినాయి, తలకు కట్టుతో ఉన్నాడు. వాళ్ళని గుర్తుపట్టాడు, లోపల చర్చిలో బ్రదర్స్ కదా అని. అడిగారు, జిమ్ ఎలా ఉన్నావు? నువ్వు రోజు చర్చి దగ్గరికి వచ్చి జీసస్ జిమ్ను వచ్చానని చెప్పేవాడు కదా, నువ్వు 4 రోజుల నుంచి హాస్పిటల్లో ఉండి రావట్లేదు కదా, నీకు బాధ లేదా అంటే, అంకుల్ నాకు బాధ లేదు. నేను రోజు వచ్చి జీసస్ జిమ్ను వచ్చానని చెప్పేవాడిని. హాస్పిటల్లో చేరిన దగ్గర నుంచి జీసస్ వచ్చి జీసస్ని వచ్చానని చెప్తున్నాడు అంకుల్. ఇప్పుడే మీరు వచ్చే ముందే చెప్పి వెళ్ళాడు అంకుల్. కన్నీళ్ళు వచ్చేసాయంట. ప్రభువా, ఎంతగానో నిలబడతావా? అనాథల పక్షాన్ని నిలబడతావా? దీనుల పక్షాన్ని నిలబడతావా? ఎన్నిక లేని వారి పక్షాన్ని నిలబడతావా? గాడ్ విల్ స్టాండ్ బికాజ్ ఆఫ్ యూ. నీ కోసమే నిలబడతాడు. వెళ్ళు, ఆ పరీక్షకి వెళ్ళు, ఆ కష్టం వెళ్ళు, ఆ సమస్యలోకి వెళ్ళు, ఆ పనిలోకి వెళ్ళు.
నీ కోసం నిలబడి ఉంటాడు, ఆయన నిలబడి ఉంటాడు.